ఓటమి భయంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్దమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. దీనికోసం పాస్పోర్టులు కూడా సిద్దం చేసుకున్నారని అన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని, ఎంపీగా ఆయన కడపలో వైకాపా సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. వాళ్లే అధికారంలో ఉండాలి, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. భారతి స్ట్రాటజీ ఇదేనా? గొడ్డలితో మిగతా వాళ్ళను నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటు వేయండి, మీ ఎంపీని జైల్లో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటు వేయండి. దేవుడు మా వైపే ఉంటాడు, గొడ్డలితో నరికే వాళ్ళ వైపు కాదు అని షర్మిల వ్యాఖ్యానించారు. మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి